ప్రస్తుతం ఒంగోలు పోలీసులు ఎదుట డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ హాజరయ్యారు. ఒంగోలు రూరల్ పిఎస్లో విచారణ సాగుతోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఫోటోలు మార్ఫింగ్, అనుచిత వ్యాఖ్యలపై పోలీసులు పలు ప్రశ్నలు కూడా వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక అంతకుముందు ఆయనను వైసీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇతర నేతలు కలిశారు. ప్రస్తుతం అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, ఏంటి అప్డేట్? అంటే ఏదైతే వివాదాస్పద దర్శకుడైనటువంటి రామ్ గోపాల్ వర్మ కొద్దిసేపటి క్రితమే ఈ ఒంగోలులో ఉన్నటువంటి రూరల్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ రూరల్ పోలీస్ స్టేషన్ కి హాజరైనట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా కూడా నిన్న ఏదైతే ఆయన వచ్చేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేశారు. 4వ తేదీన ఆయన్ని ఇక్కడికి విచారణకు హాజరు కావాల్సిందిగా కోరినటువంటి నేపథ్యంలో తనకి 4వ తారీఖు కాదు 7వ తారీఖు తనంతట తానే అటెండ్ అవుతానని రామ్ గోపాల్ వర్మ అయితే చెప్పడం జరిగింది. అదే విధంగా కూడా ఈ రోజు ఉదయమే ఆయన ఒంగోలు రావడం, ఒంగోలులో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి హోటల్ ఉంటుందో ఆ హోటల్లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఆయనతో పాటుగా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదే విధంగా కూడా జిల్లా అధ్యక్షుడు కూడా ఆయనతో పాటు ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ వీళ్ళిద్దరి నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఆయన ఒంగోలు రూరల్ స్టేషన్ కి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి విచారణ అధికారి ఎవరైతే శ్రీకాంత్ ఉన్నారో శ్రీకాంత్ విచారణ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా క్వశ్చనీర్ అయితే చేసినట్టు ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే వ్యూహం సినిమా ఉందో ఆ వ్యూహం సినిమాకి సంబంధించి ప్రధానంగా దానికి ప్రచారానికి సంబంధించిన విషయంలో మాత్రం అప్పుడు చంద్రబాబు నాయుడు మీద, అదే విధంగా లోకేష్, డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మీద అయితే మాత్రం ఆయన అనుచితమైన వ్యాఖ్యలు చేయటమే కాకుండా కూడా ప్రధానంగా కూడా ఆయన ఏదైతే మార్పింగ్ చేసినటువంటి ఫోటోలు ఏవైతే ఉన్నాయో దాన్ని పెట్టడం మాత్రం పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మాత్రం ఆగ్రహాన్ని తెప్పించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి వాళ్ళు అప్పుడే పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టినప్పటికీ కూడా దాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. ఆ క్రమంలోనే ఎప్పుడైతే 2024లో టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్దిపాడు అనేటువంటి గ్రామానికి సంబంధించినటువంటి ఎవరైతే టీడీపీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త రామలింగ ఉన్నారో ఆయనైతే మాత్రం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి 5 సెక్షన్లు కూడా నమోదైనవి. అప్పటి నుంచి కూడా ఆయన అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆయన పలు దఫాలుగా కూడా హైదరాబాద్ వెళ్లి ఆయన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించినప్పుడు కూడా తప్పించుకోవడం జరిగింది. ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించారు, తర్వాత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టునే వెళ్లాలని చెప్పినటువంటి నేపథ్యంలో తిరిగి హైకోర్టుకు రావడం, హైకోర్టుకు సంబంధించి ఆయనకైతే మాత్రం కొంత ఓటు అయితే లభించినప్పటికీ కూడా జరుగుతున్నటువంటి విచారణ ఏదైతే ఉందో ఆ విచారణలో మాత్రం పూర్తిగా కూడా పోలీసులకు సహకరించాలనేటువంటి చెప్పినటువంటి ఈ నేపథ్యం. దీనికి సంబంధించే ఈ రోజైతే మాత్రం ఆయన ఒంగోలు సంబంధించి ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో మాత్రం అక్కడ ఉన్నటువంటి విచారణ అధికారి శ్రీకాంత్ అయితే మాత్రం హాజరయ్యారు. మరికొద్ది సేపట్లోనే దానికి సంబంధించి విచారణ అయితే ప్రారంభం కానుంది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.